బిఏ ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. మరో ఈ ఫిఫ్త్ పేపర్ సెమిస్టర్ ఫిఫ్త్ పేపర్లో మనం మొదటి యూనిట్ భారత ఆర్థిక వ్యవస్థ స్వరూపం, అదేవిధంగా భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, అదేవిధంగా భారతదేశంలో నిరుద్యోగిత, జాతీయ ఆదాయ పోకడలు, ఈ టాపిక్స్ అన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. సహజ వనరుల అంశాన్ని కూడా నేర్చుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా చివరిగా మనము భారతదేశంలో జనాభా లక్షణాలు, జనాభా స్వరూపం, మరి జనాభా పరిమాణం, అంతేకాకుండా జనాభా పెరుగుదల ఏ విధంగా ఉన్నది అంటే జనాభా పెరుగుదల ధోరణులు, మరి జనాభా నియంత్రణకు జనాభా విధానం, ఇవన్నీ కూడా మనం గత టాపిక్లో నేర్చుకోవడం జరిగింది. మరి ఈరోజు ఆర్థిక అభివృద్ధిపై జనాభా పెరుగుదల ప్రభావాలు. మరి జనాభా మనం నిన్నటి క్లాస్లో చూసిన ప్రకారం జనాభా పెరుగుదల చాలా అధికంగా ఉంది. జనాభా పెరుగుదల అనేది ప్రధానంగా జననాల రేటు, మరణాల రేటు ఆధారపడి ఉంటుంది. అంటే జననాల రేటు ఇంకా అధికంగా ఉండడం, మరణాల రేటు చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ రెండింటి మధ్య తేడానే జనాభా వృద్ధి రేటుగా మనం నిర్వచించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశ జనాభా విస్ఫోటన దశలో ఉన్నట్లుగా మనం నిన్నటి క్లాస్లో గుర్తించాం. మరి జనాభా పెరుగుదల ఎందుకు ఈ విధంగా ఉన్నది మనం చూసినట్లయితే, జనాభా పెరుగుదల కారణాలు కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే రెండు కోణాల్లో చూడవచ్చు. ఒకటి, జననాల రేటు అధికంగా ఉన్నది ఒక కోణం అయితే, రెండవ కోణము మరణాల రేటు తక్కువగా ఉండడం. ఈ రెండింటి మధ్య తేడానే జనాభా వృద్ధి రేటు. మరి జననాల రేటు అధికంగా ఉండడానికి గల ప్రధాన కారణాలు మనం చూసినట్లయితే ఇక్కడ రెండు ప్రధాన కారణాలుగా గుర్తించాం. ఒకటి ఆర్థిక కారణాలు, అంటే డబ్బుతో ముడిపడి ఉన్న అంశాల కారణంగా జనాభా అధికంగా ఉంటుంది, జనాలు అధికంగా ఉన్నాయి. రెండోది సాంఘికపరమైన కారణాలుగా, సాంఘిక అంశాల పరంగా మనం చూడవచ్చు. మరి ఆర్థిక అంశాల పరంగా చూసినట్లయితే మొదటగా భారతదేశము వ్యవసాయ ప్రాధాన్యత దేశం, వృత్తి స్వభావం అంటాం దీన్నే, వ్యవసాయ ఆధార దేశం. ఈ భారతదేశంలో 60% వ్యవసాయం చేస్తున్నారు కనుక అధిక జనాభా ఉండడం వల్ల వ్యవసాయ పనులకు ఉపయోగపడతారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ దేశంలో జనాభాలో 60% వ్యవసాయం చేస్తున్నారు కనుక తమకు అధికంగా పిల్లలు ఉన్నట్లయితే తన సంతానము తమ వ్యవసాయ పనులకు ఉపయోగపడుతున్నారు అనే ఉద్దేశంతో జనాల రేటు అధికంగా ఉండడానికి ప్రధాన కారణంగా గుర్తించడం జరిగింది. రెండవ కారణం చూసినట్లయితే అల్ప పట్టణీకరణ. మరి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికీ 70-80% పట్టణీకరణ అధికంగా ఉన్నది. 80-90% దాకా పట్టణీకరణ ఉంది. మరి మన భారతదేశంలో చూస్తే 30% మాత్రమే పట్టణీకరణ ఉంది. ఇంకా 70% గ్రామాలు ఈ భారతదేశం లక్షణంగా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఈ గ్రామీణ జనాభాలో నిరక్షరాస్యత అధికంగా ఉండడం, ఈ గ్రామీణ జనాభా కుటుంబ నియంత్రణ పద్ధతులు తెలియకపోవడం వల్ల కూడా జననాల రేటు అధికంగా ఉన్నది. అంతేకాకుండా గ్రామీణ జీవనోపాధి రంగంగా వ్యవసాయం ఉన్నది. గ్రామీణ ప్రాంతాల జనాభాని అధికంగా జన్మిస్తుండడం మనం గుర్తించాం. ఇది రెండో కారణం చూసినట్టు. మరో కారణం చూసినట్లయితే పేదరికం. భారతదేశంలో అధికంగా పేదరికం ఉన్నది. ఇప్పటికి కూడా ఇంకా 29% పేదరికంగా భారతదేశం ఉన్నది. మరి ఈ పేదరికం అనేది అధిక జనాభా ఉంటే తమ వృత్తుల్లో కానీ లేదా జనాభా పోషణకు ఉపయోగపడతారన్న ఉద్దేశంతో ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ మంది కూలిపోవడం, ఎక్కువ మంది పనులు చేయడం వల్ల అధిక సంపాదన సంపాదించవచ్చు, తమ జీవనోపాధి గడపవచ్చు అనే కారణంతో అధిక జనాలు అనేది జన్మిస్తున్నారు, అధిక జనాభాని కంటున్నారు. ఇది పేదరికం వల్ల కూడా జనాల రేటు అధికంగా ఉంది, జనాభా పెరుగుతున్నది. మరొక అంశం చూసినట్లయితే అధిక శిశు మరణాలు. భారతదేశంలో ఇప్పటికి కూడా అధిక శిశు మరణాలు అనేది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అధికంగా ఉంది. మనం నిన్నటి క్లాస్లో చూసాము. ఈ అధిక శిశు మరణాల రేటు ఉండడం వల్ల, అధిక శిశు మరణాల వల్ల ఎక్కువ మంది కనవలసి వస్తుంది, ఎక్కువ మంది జనాలను జన్మిస్తున్నారు. ఎందుకంటే ఎంతమంది బతుకుతారో తెలియదు, ఎంతమంది పుట్టిన వాళ్ళు ఎంతమంది బతుకుతారనే గ్యారెంటీ లేదు కనుక ఎక్కువ మంది అన్నట్లయితే అట్లా కొంతమంది చనిపోయినా ఇంకా జనాభా ఉంటారన్న ఉద్దేశంతో అధిక శిశు మరణాల రేటు ఉండడం కూడా అధికంగా జనాభా కనడానికి కారణమవుతుంది. దానివల్ల వాళ్ళు చనిపోకపోతే జనాభా అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. మరో కారణం చూసినట్లయితే ఇప్పటి కూడా చాలా పేదరిక కుటుంబాలు తమ పిల్లల్ని బీమాగా భావిస్తారు. అంటే ఇన్సూరెన్స్, ఏదన్నా మనకు ఆపదలు వచ్చినప్పుడు లేదా వృద్ధాప్యంలో మనకు బీమా ఏ విధంగా రక్షణ కల్పిస్తుందో, అధిక జనాభా ఉంటే
తాము వృద్ధాప్యంలో ముసలి వాళ్ళు అయినాక పిల్లలు మనల్ని పోషిస్తారన్న ఉద్దేశంతో అధిక మందిని జననాలుగా కలిగి ఉంటున్నారు. తర్వాత కుటుంబ నియంత్రణ పట్ల విముఖత ఉండడం, అంటే ఇంకా అవగాహన లేకపోవడం, అంటే సముఖత లేకపోవడం, అంటే ఈ విధంగా కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన లేకపోవడం వల్ల అధిక జననాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ జననాలు పెరగడానికి ఆర్థికపరమైన కారణాలు. మరి జనన రేటు పెరగడానికి సాంఘికపరమైన అంశాలుగా చూసినట్లయితే మన దేశంలో ముఖ్యంగా వివాహ వ్యవస్థ, అంటే మనది ఉష్ణమండల దేశం. ఇక్కడ వివాహ వ్యవస్థ అనేది కూడా 18 సంవత్సరాలకి వివాహాలు, ఇంకా బాల్య వివాహాలు చేయడం వల్ల అధిక మందిని జనాభా కావడానికి అవకాశం ఉంది, ఎక్కువ మందిని కనడానికి అవకాశం ఉంది. దీనివల్ల కూడా జననాల రేటు పెరుగుతుంది. ఇంకా సాంఘిక మతపరమైన కారణాలు, కొన్ని మతాల పరంగా చూస్తే ముఖ్యంగా ముస్లిం మతం కానీ కొన్ని మతాల పరంగా చూసినట్లయితే అధిక జననాలు జన్మిస్తున్నారు. అంటే వాళ్ళు మతపరంగా కుటుంబ నియంత్రణ నిషేధం, అంటే కుటుంబ నియంత్రణ చేసుకోకూడదు వాళ్ళు. అదేవిధంగా వారి యొక్క భావాలు, నారు పోసిన దేవుడు నీరు పోయడం అనే కొన్ని కాన్సెప్ట్లు వాళ్ళు కలిగి ఉండడం వల్ల వాళ్ళ కుటుంబ నియంత్రణ లేకపోవడం వల్ల ముస్లిం కుటుంబాలు ముఖ్యంగా అధిక జనాభా అనేది జరుగుతుంది. ఇది కూడా ఒక మతపరమైన సాంఘికపరమైన అంశంగా మనం చెప్పవచ్చు. మరొకటి చూసినట్లయితే నిరక్షరాస్యత, అంటే భారతదేశంలో ఇప్పటికి కూడా ఇంకా 26% నిరక్షరాస్యత ఉన్నది. ఈ నిరక్షరాస్యత వల్ల అధిక జనాభా సమస్య ఏర్పడుతున్నది. నిరక్షరాస్యత వల్ల వాళ్ళకు అధిక జనాభా ఉంటే వచ్చే సమస్యలు గుర్తించలేకపోతున్నారు. నిరక్షరాస్యత వల్ల వాళ్ళకు స్కిల్స్ సరిగా లేకపోవడం వల్ల ఇంకా పేదరికము, దానివల్ల అధిక జనాభా అనేది జరుగుతున్నది. మరొకటి చూసినట్లయితే కుటుంబ నియంత్రణ పద్ధతులు తెలియకపోవడం. చాలామందికి వివాహ వ్యవస్థ, పెళ్ళిళ్ళు, వివాహాలు కాగానే ఎలా కుటుంబ నియంత్రణ, పిల్లలు కాకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలి అలాంటి అవగాహన లేకపోవడం, భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం, ఇలాంటివి లేకపోవడం వల్ల అధిక జననాలు కావడానికి కూడా అవకాశం ఉన్నది. ఇంకా అదొక ముఖ్యమైన విషయం చూసినట్లయితే కుమారుడు కావాలనే కోరిక. భారతదేశంలో ఇప్పటి కూడా పురుష ఆధిపత్యం, మరి ఈ డౌరీ సిస్టమ్, కట్న కానుకల వల్ల స్త్రీ ఉన్నట్లయితే మహిళలకు పెళ్లి చేయడం కష్టం, వాళ్ళని పోషించడం కష్టం. కావున ఇప్పటి కూడా కొడుకు కావాలి, అంటే వృద్ధాప్యంలో కొడుకు లేదా తన వంశోద్ధారకుడు, తన వంశాన్ని ఉద్ధరిస్తాడు, తన వారసుడు అనే ఉద్దేశం ఉన్నది కనుక కొడుకు కావాలని ఎక్కువ మందిని కంటుంటారు. అంటే అమ్మాయిలు 3-4 పుట్టినా ఇంకా కొడుకు అయ్యేదాకా వాళ్ళు జనాలు అంటే సంతానాన్ని కలిగి ఉంటారు. ఇది కూడా ఒక కారణంగా మనం చెప్పవచ్చు. ఇంకొక కారణం చూసినట్లయితే వేడి ఉష్ణోగ్రత, వేడి శీతోస్థితి, అంటే భారతదేశము ఇప్పుడే చెప్పినట్లు ఉష్ణమండలం ఉంది. ఈ వేడి శీతోస్థితి వల్ల ఎక్కువ మంది కనడానికి అవకాశం ఉంది. అదే శీతాకాల చలి దేశాల్లో పిల్లలు అంతగా పుట్టరు. రష్యా కొన్ని దేశాలు చూసినట్లయితే అక్కడ ఎక్కువ మంది సంతానం అయితే వాళ్ళు అవార్డ్స్ ఇస్తారు, అక్కడ సంతానం జన్మించరు. కానీ ఇక్కడ వేడి వాతావరణం వల్ల అధిక జననాలు కావడానికి కూడా అవకాశం ఉన్నది. ఈ కారణాల వల్ల జనన రేటు, అంటే సాంఘిక అంశాలు, ఈ ఆర్థిక అంశాల కారణంగా జననాల రేటు అధికంగా ఉంది. ఈ జననాల రేటు అధికంగా ఉండడం వల్ల జనాభా వృద్ధి రేటు పెరుగుతుంది. రెండవ కారణం చూసినట్లయితే డెత్ రేటు తక్కువ, అంటే చాలా డెత్ రేటు తగ్గిపోయింది. అంటే మరణాల రేటు చాలా తగ్గింది భారతదేశంలో. అంటే జననాల రేటు కంటే మరణాల రేటు చాలా తగ్గింది. దానివల్ల ఈ జనాభా వృద్ధి రేటు జరుగుతుంది. దీంట్లో జననాల వృద్ధి రేటు, అంటే డెత్ రేటు తగ్గడానికి మనకు ముఖ్యంగా ఆల్రెడీ తెలుసు అనేక వ్యాధుల నియంత్రణ. మనం కలరా, మసూచి ఇలాంటి వ్యాధులన్నిటి కూడా, ప్లేగు, కలరా, మసూచి, మలేరియా ఇలాంటి వ్యాధులకు మనకు మెడిసిన్స్, టీకాలు కనుక్కోవడం వల్ల వీటి వల్ల జననాలు, మరణాల రేటు తగ్గిపోయింది. రెండవది పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడం, ప్రభుత్వమే స్వచ్ఛ భారత్ ఇలాంటి పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడం వల్ల మరణాల రేటు తగ్గుతుంది. ఆ తర్వాత భారతదేశంలో ఆహార కొరత లేకుండా, ఆహార సమస్యలు లేకుండా అనేది చేయడం వల్ల కూడా జననాల రేటు, పౌష్టికాహారం అందించడం వల్ల కూడా ఈ డెత్ రేట్ అనేది తగ్గుతుంది. అంటే ఈ వ్యాధుల నివారణ, వైద్య సదుపాయాలు ఇలాంటి దాన్ని కూడా ఇలా ఆపరేషన్స్ చేయడము, పెద్ద పెద్ద హాస్పిటల్స్ అనేది ఉండడము, వీటి కారణాలతోటి డెత్ రేట్ అనేది చాలా తగ్గింది. మరి బర్త్ రేట్ ఎక్కువ ఉంది, డెత్ రేటు తక్కువ ఉండడం వల్ల దేశంలో జనాభా వృద్ధి రేటు ఉన్నది. మరి ఈ జనాభా పెరుగుదల కారణాలు చూసాము, ఈ 2 రకాల కారణాలు. మరి జనాభా పెరిగితే ఏం నష్టం, ప్రభావాలు ఏంటి, ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావాలు. నిజానికి ఆర్థిక అభివృద్ధి జరగాలంటే మానవ వనరులు కావాలి, సహజ వనరులు కావాలి. కానీ మానవ వనరులు ఎక్కువ నా సమస్య ఏముందో మనము ఈరోజు ఒక్కొక్క టాపిక్గా చూద్దాం. ఆర్థిక అభివృద్ధిపై జనాభా పెరుగుదల ప్రభావాలు, అంటే ఒక దేశ ఆర్థిక అభివృద్ధి మీద జనాభా పెరుగుదల ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి చూసినట్లయితే, ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని ఆ దేశంలోని సహజ వనరులు మరియు మానవ వనరులపై ఆధారపడి ఉంటుంది.
ఇది మనం గతంలో చూసాము. ఏ దేశంలో అయితే సహజ వనరులు మానవ వనరులు అధికంగా ఉంటాయో ఆ దేశము వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కానీ భారతదేశంలో మానవ వనరులు అధికంగా ఉన్నా అది ఒక సమస్యగా మారుతుంది. మరి మానవ వనరులు అంటే అభిలషణీయమైన స్థాయి జనాభా, వారి విద్య, వారి ఆరోగ్య ప్రమాణాలు. మానవులు అంటే కేవలం జనాభా పరిమాణం ఒక్కటే కాదు, జనాభా ఎక్కువ ఉన్న 120 కోట్ల జనాభా ఎక్కువ ఉన్నంత కాదు, వాటి యొక్క మానవ వనరుల యొక్క అభిలషణీయ స్థాయి ఉండాలి. పరిమాణం ఎంత ఉండాలంటే ఆ దేశానికి ఎంత జనాభా కావాలో అంత స్థాయిలో జనాభా ఉండాలి. దాన్ని అభిలషణీయ జనాభా అంటారు. అంటే కావలసిన దానికంటే ఎక్కువ జనాభా ఉంటే కూడా అది అధిక సమస్యలకు దారితీస్తుంది. తక్కువ ఉన్న అభివృద్ధికి నిరోధకమే, ఎక్కువ ఉన్న అభివృద్ధి నిరోధకే. కావున అభిలషణీయమైన స్థాయి జనాభా ఉండాలి. ఆ జనాభా కూడా విద్య, అదేవిధంగా ఆరోగ్యము, తర్వాత నైపుణ్యాలు ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. మంచి స్కిల్స్ కలిగి ఉండాలి. అప్పుడే ఆర్థిక అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది. మరి జనాభా స్థాయి పైన వివిధ ఆర్థికవేత్తల అభిప్రాయాలు అంటే జనాభా పెరుగుదల వల్ల లేదా జనాభా ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా దాని మీద కొంతమంది ఆర్థికవేత్తల యొక్క కొటేషన్స్, వాళ్ళ యొక్క అభిప్రాయాలను మనం చూసినట్లయితే మొదటి అభిప్రాయము ఎడ్విన్ కానన్. ఈయన ఏమంటాడంటే భూమిపై పుట్టే ప్రతి బిడ్డ, ఈ భూమి మీద పుట్టే ప్రతి బిడ్డ అభివృద్ధికి కారకము. ఇతను ఒక నోరు 2 చేతులతో జన్మిస్తాడు అంటాడు. అంటే ఎడ్విన్ కానన్ ప్రకారం ఏంది, ఈ భూమి మీద పుట్టే ప్రతి బిడ్డ దేశ అభివృద్ధికి కారకుడే. ఎందుకు దేశ అభివృద్ధి కారకుడు అంటాడంటే ప్రతి వ్యక్తికి కూడా తినడానికి ఒక నోరు ఉంటుంది, సంపాదించేది 2 చేతులు. అంటే సంపాదించేది ఎక్కువ ఉంది, తినేది తక్కువ ఉంది కనుక ఆటోమేటిక్గా దేశ అభివృద్ధికి కారకుడు అవుతాడు అనేది ఎడ్విన్ కానన్ యొక్క అభిప్రాయం. మాల్థస్ అభిప్రాయం చూద్దాం. చాలా జనాభా సిద్ధాంతం చెప్పిన మాల్థస్ చాలా గొప్ప ఆర్థికవేత్త మరియు సామాజికవేత్త కూడా, మత బోధకుడు కూడా. అయితే మాల్థస్ అభిప్రాయం ప్రకారం చూసినట్లయితే మాల్థస్ జనాభా సిద్ధాంతంలో భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఆర్థికంగా నరకాన్ని పెంచుతాడు అని తెలిపాడు. ఎడ్విన్ కానన్ ఏమో భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఆర్థిక అభివృద్ధి కారకం అంటాడు, ఎందుకంటే ఒక నోరు 2 చేతులతో జన్మిస్తాడు కావున. మాల్థస్ ఏమంటాడంటే భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఆర్థికంగా నరకాన్ని పెంచుతాడు, అంటే సమస్య, నరకాన్ని సృష్టిస్తాడు అంటాడు. ఎందుకంటే ఈ దేశంలో లేదా ఈ ప్రపంచంలో జనాభా గుణశ్రేణిలో పెరుగుతుంది. గుణశ్రేణి అంటే రెట్టింపు అవుతూ పోతుంది. 2, 4, 8, 16, 32, 64 అంటే ఈ విధంగా గుణశ్రేణిలో పెరుగుతుంది. కానీ ఆహార ఉత్పత్తి అనేది అంకశ్రేణిలో పెరుగుతుందని గుర్తించాడు. అంకశ్రేణి అంటే 1, 2, 3, 4, 5 క్రమంగా పెరుగుతుంది, ఒక్కొక్కటే పెరుగుతుంది. అదేమో గుణశ్రేణిలో పెరుగుతుంది, ఇదేమో అంకశ్రేణిలో పెరుగుతుంది. కావున దేశంలో ఆహార సమస్య ఏర్పడుతుంది. కావున నరకాన్ని పెంచుతాడు, పుట్టే ప్రతి బిడ్డ దేశంలో నరకాన్ని పెంచుతాడని మాల్థస్ యొక్క అభిప్రాయం. మాలిని బాలసింగం ఈయన ప్రకారం ఏంటంటే మాలిని బాలసింగం ప్రకారం కుటుంబంలో ప్రతి జననం ఒక శుభగడియే. ప్రతి పుట్టుక ఒక ఇంట్లో ఒక బాబు పాప పుట్టిందంటే ఒక శుభగడియే. కానీ ఈ జననాలు అధికమైతే ఇబ్బందే. అంటే ఈయన చెప్పిన యొక్క నిర్వచనం చాలా బాగుంది. ఎందుకంటే కుటుంబంలో జననం శుభగడియే, కానీ ఈ జననాలు అధికమైతే ఇబ్బంది. ఒక కుటుంబంలో కూడా ఎంత పుట్టాలో, 1, 2 పుడితే సంతోషమే, కానీ 5, 6 పుడితే వాళ్ళ పోషణ అన్నిటి కూడా ఇబ్బంది. అంటే దేశంలో కూడా జనాభా కావాల్సిన జనాభా కంటే ఎక్కువ ఉంటే ఇబ్బంది. అందుకే కుటుంబంలో ప్రతి జననం ఒక శుభఘడియే, కానీ ఈ జననాలు అధికమైతేనే ఇబ్బంది అని మాలిని బాలసింగం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ 1950లో అప్పటి మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కూడా ఒక కొటేషన్ చెప్పాడు అధిక జనాభా మీద. ఈరోజు అంటే 1950లో ఆయన మాట్లాడిన రోజు, ఈరోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలు 400 మిలియన్లు. అంటే ప్రతి జననము ఒక సమస్యే. అంటే ఆయన మాట్లాడిన రోజు మన దేశ జనాభా, భారతదేశ జనాభా 400 మిలియన్లు. అంటే ఒక్కొక్క జననము ఒక సమస్యే. అందుకే అధిక జనాభా అధిక సమస్యలకు కారణమవుతుందని జవహర్లాల్ నెహ్రూ యొక్క అభిప్రాయం. అంటే ఇప్పుడు జనాభా పెరుగుదల మీద రకరకాల అభిప్రాయాలు చూసాం. కొంతమంది ఆర్థిక అభివృద్ధికి కారకమని ఎడ్విన్ కానన్ లాంటి వాళ్ళు, బాలసింగం లాంటి వాళ్ళు చెప్తే, మాల్థస్, జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి వాళ్ళు ప్రతి జననం కూడా నరకాన్ని పెంచుతుంది అని వీరి యొక్క అభిప్రాయం. కావున భారతదేశం మీద, మరి భారతదేశంలో అధిక జనాభా ఉన్నది, దానివల్ల ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం ఒక్కొక్క అంశంగా తెలుసుకుందాం. ఆర్థిక అభివృద్ధిపై జనాభా పెరుగుదల ప్రభావాలు. మొదటి అంశము
జనాభా వల్ల తలసరి ఆదాయం ఏ విధంగా ఉంటుంది? జనాభాకు తలసరి ఆదాయానికి మధ్య సంబంధం. మరి జాతీయ ఆదాయ పెరుగుదల కంటే జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్నట్లయితే తలసరి ఆదాయం తగ్గుతుంది, తద్వారా జీవన ప్రమాణం కూడా తగ్గుతుంది. మరి తలసరి ఆదాయం అంటేనే మనకు తెలుసు, జాతీయ ఆదాయాన్ని ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వచ్చిన మొత్తం అంతిమ వస్తువుల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటాం. ఆ జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయము. ఈ జనాభా పెరగడం వల్ల, అంటే జనాభాను భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది కనుక ఈ జనాభా ఎక్కువగా పెరగడం వల్ల తలసరి ఆదాయం తగ్గుతుంది. అంటే ఒక్కొక్క వ్యక్తికి వచ్చే ఆదాయం తగ్గుతుంది. ఈ ఆదాయం తగ్గడాన్నే మనం ఆదాయం తగ్గినప్పుడు జీవన ప్రమాణం కూడా తగ్గుతుంది. తక్కువ ఖర్చు పెడతారు, తక్కువ ఆదాయం సంపాదించి తక్కువ ఖర్చు పెడతారు, తక్కువ జీవన ప్రమాణం ఉంటుంది. దేశంలో జీడిపిలో మన దేశ ఆదాయము జీడిపి 3% పెరుగుతుంటే జనాభా 2% చొప్పున పెరగడం వల్ల తలసరి ఆదాయం 1% మాత్రమే పెరుగుతుంది. చూడండి, మన దేశ ఆదాయం 3% చొప్పున పెరుగుతుంది, మన దేశ జనాభా 2% చొప్పున పెరుగుతుంది. అంటే ఇప్పుడు 3/2 అంటే మనకు ఆల్రెడీ ఈ 2 తీసేస్తే తలసరి ఆదాయం అనేది 1% చొప్పున పెరుగుతున్నది. అంటే చాలా తక్కువ పెరుగుతుంది. జీడిపి పెరగాలి, ఈ జనాభా పెరుగుదల తక్కువ ఉంటే అప్పుడు తలసరి ఆదాయం పెరుగుదల ఎక్కువ ఉంటుంది. కిండల్ బర్గర్ ప్రకారం జనాభా కంటే జాతీయ ఆదాయము 4 రెట్లు అధికంగా ఉండాలని సూచించాడు. కిండల్ బర్గర్ ఆర్థికవేత్త ఏం చెప్పాడంటే ఈ జాతీయ ఆదాయానికి జనాభాకు తలసరి ఆదాయానికి మధ్య సంబంధం చెప్పాడు. అంటే తలసరి ఆదాయం పెరుగుదల బాగా ఉండాలి, లేదా ప్రస్తుతం ఎంత తలసరి ఆదాయం ఉందో అంతే కొనసాగాలంటే జనాభా పెరుగుదల కంటే జాతీయ ఆదాయం 4 రెట్లు ఉండాలి అంటాడు. అంటే భారతదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనాభా పెరుగుదల 2% ఉంటే 8% జీడిపి ఉండాలి పెరుగుదల. జీడిపి పెరుగుదల 8% ఉంటే అప్పుడు ప్రస్తుతం ఉన్న విధానాన్ని కొనసాగవచ్చు, వృద్ధి రేటు కొనసాగుతుంది. లేదంటే ఆటోమేటిక్గా దేశ ఆర్థిక అభివృద్ధి రేటు తగ్గుతుందని కిండల్ బర్గర్ చెప్పిన ప్రకారం మనకు అర్థమవుతుంది. ఇది జనాభాకు తలసరి ఆదాయానికి మధ్య ఉన్న సంబంధం. అంటే జనాభా పెరగడం వల్ల తలసరి ఆదాయం తగ్గి జీవన ప్రమాణాలు తగ్గుతాయి. రెండో అంశం చూసినట్లయితే జనాభాకు ఆహార ధాన్యాల లభ్యత. ఈ రెండింటి సంబంధం. జనాభాకు అంటే జనాభా పెరిగితే ఆహార ధాన్యాల లభ్యత తగ్గుతుంది. మాల్థస్ జనాభా సిద్ధాంతం ప్రకారం జనాభా గుణశ్రేణిలో పెరుగుతుంది, ఆహారం అంకశ్రేణిలో పెరుగుతున్నాయని, తద్వారా తలసరి సాగు భూమి తగ్గి ఆహార సమస్య ఏర్పడుతుందని తెలిపాడు. మాల్థస్ జనాభా సిద్ధాంతం చెప్పింది అది. జనాభా ఏమో గుణశ్రేణిలో పెరుగుతుంది. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, గుణశ్రేణి అంటే 1, 2, 4, 8, 16 అన్నీ డబల్ అవుతుంటూ పోతుంది. ఆహారం మాత్రం అంకశ్రేణిలో 1, 2, 3 ఒక్కొక్కటి పెరుగుకుంటూ పోతుంది. దీనివల్ల ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి జనాభా రెట్టింపు అవుతుంది, ఆహార సమస్య అనేది ఏర్పడుతుంది. జనాభా రెట్టింపై ఆహార సమస్య ఏర్పడుతుంది. ఆహారం ఆ విధంగా పెరగట్లేదు, భూమి పెరగట్లేదు, ఉత్పత్తి పెరగట్లేదు, ఉత్పాదకత పెరగట్లేదు. కావున దేశంలో ఆహార సమస్య ఏర్పడుతుందని మాల్థస్ తన జనాభా సిద్ధాంతంలో చెప్పాడు. దేశంలో తలసరి సాగు భూమి, మొత్తం దేశంలో పంట పండే సాగు భూమి తలసరి ఒక్కొక్కరికి వచ్చే తలసరి సాగు భూమి 1921లో 1.1 ఎకరాలు కాగా, అంటే సగటున ఒక్కొక్క వ్యక్తికి 1 ఎకరం పంట సరిపోతుంది, 1 ఎకరం భూమి వస్తుంది. కాగా 2002 నాటికి ఇది 0.20 ఎకరాలకు తగ్గింది. అంటే ఒకప్పుడు 1 ఎకరం పంట ఒక వ్యక్తికి ఆహారంగా వచ్చినట్లయితే ఇప్పుడు ఎకరం కాదు, అందులో సగమే 0.20%. 0.20 ఎకరాలంటే చాలా తక్కువ, 20%కు తగ్గిపోయింది. అంటే దీనివల్ల ఎందుకు ఉన్న భూమి అంతా కూడా వివిధ పరిశ్రమలకు, వివిధ నివాసాలకు, వివిధ కారణాలకు వాడడం వల్ల ఈ పండబండే భూ విస్తీర్ణం తగ్గడం వల్ల సగటు పండబండే భూ విస్తీర్ణం ఒకప్పుడు 1.1 ఎకరాలు ఉంటే ఇప్పుడు 0.20 ఎకరాలకు తగ్గడం వల్ల ఆహార సమస్య అనేది ఏర్పడుతుంది, ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది. దేశంలో తలసరి ఆహార ధాన్యాల లభ్యత చూసినట్లయితే ఒక్కొక్క వ్యక్తి సగటున ఎన్ని గ్రాములు ఆహారం తీసుకుంటుందో చూసినట్లయితే తలసరి ఆహార ధాన్యాల లభ్యత 1956లో 431 గ్రాములుగా ఉండగా, ఒక వ్యక్తి సగటున 1956లో ఒక వ్యక్తి 431 గ్రాముల ఆహారం తింటున్నాడు. అంటే హాఫ్ కేజీ కంటే తక్కువ తింటున్నాడు, అన్నీ కలిపి హాఫ్ కేజీ కంటే తక్కువ తింటున్నాడు ఒక రోజుకు 3 పూటలు కలిపి. ఇది 2001 నాటికి 416 గ్రాములకు తగ్గింది. అంటే 1956లో తిన్న ఆహార పదార్థాల సగటు లభ్యత ఇప్పుడు ప్రస్తుతం తినలేకపోతున్నారు, ఎందుకంటే ఆహార ధాన్యాల కొరత ఉన్నది దేశంలో. కావున ఇప్పుడు సగటున ఒక వ్యక్తి అలా 416 గ్రాములు మాత్రమే ఆహారంగా తింటున్నాడు. ఈ ఆహారం లభ్యత, తినే ఆహార లభ్యత తగ్గడం వల్ల, ప్రోటీన్లు తగ్గడం వల్ల పోషకాహార లోపం ఏర్పడి అనేక వ్యాధులకు కారణమవుతుంది.
బలంగా ఉండట్లేదు, శారీరకంగా దృఢంగా లేరు, మానసికంగా దృఢంగా లేరు. ఇంకా ఈ దేశంలో ఈరోజు కూడా 40% పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉన్నట్లు అనేక నివేదికలు చెప్తున్నాయి. 60% మంది మహిళలు ఐరన్ లోపంతో ఉన్నట్లుగా మనకు గణాంకాలు చెప్తున్నాయి. అంటే దీన్ని బట్టి దేశంలో జనాభా పెరిగితే ఆహార ధాన్యాల లభ్యత తగ్గుతుంది, ఆహార సమస్య అనేది ఏర్పడుతున్నట్లుగా మనకు ఈ ఆర్థిక అభివృద్ధి మీద ప్రభావాలు మనం తెలుసుకుంటున్నాం. మరొక అంశం చూసినట్లయితే జనాభా పెరుగుదల వల్ల ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావాలు. మూడవ ప్రభావం ఏంటంటే జనాభా పెరగడం వల్ల దేశంలో నిరుద్యోగిత సమస్య పెరుగుతుంది. అంటే జనాభాకు నిరుద్యోగితకు మధ్య సంబంధం ఉన్నది. జనాభా పెరిగితే శ్రామిక సంఖ్య పెరిగి, దేశంలో జనాభా పెరిగితే శ్రామిక సంఖ్య అంటే 15 నుంచి 59 సంవత్సరాల శ్రామిక సంఖ్య పెరిగి పని కల్పన లోపంతో నిరుద్యోగిత ఏర్పడుతుంది. జనాభా పెరిగింది, శ్రామికులు పెరిగారు, మరి పెరిగిన శ్రామికులకు పని లభించట్లేదు, ఉద్యోగిత లేదు, కావడం వల్ల దేశంలో నిరుద్యోగిత పెరుగుతుంది. అంటే జనాభా పెరగడం వల్ల నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది. దేశంలో ప్రణాళికాబద్ధ కృషి జరిగిన మన దేశంలో ఈ నిరుద్యోగిత తగ్గించడానికి అన్ని ప్రణాళికల్లో కూడా అనేక కార్యక్రమాలు, అనేక పథకాలు, అనేక స్కీములు తెచ్చారు. ఇవి తెచ్చినప్పుడు కూడా దేశంలో నిల్వ నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత వల్ల ఆర్థిక అభివృద్ధి తిరోగమన దిశలో పయనిస్తుంది. ఇక్కడ 2 నిరుద్యోగితలు మనం చూస్తున్నాం. ఒకటి నిల్వ నిరుద్యోగిత, రెండోది ప్రచ్ఛన్న నిరుద్యోగిత. నిల్వ నిరుద్యోగిత అంటే పని చేయడానికి శక్తి, సామర్థ్యాలు, ఆసక్తి ఉండి పని లభించిన వాళ్ళంతా నిరుద్యోగులు. ఇది ముఖ్యంగా చదువుకున్న వారిలో ఉంటుంది. అంటే వీళ్ళు ఓపెన్గా అన్ని స్టడీలు చేస్తారు, పీజీలు, డిగ్రీలు చేస్తారు, ఖాళీగా రోడ్ల మీద తిరుగుతుంటారు. దీన్ని నిల్వ నిరుద్యోగిత అంటాం. మరి ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఇది మన కంటికి కనపడే నిరుద్యోగిత, నిల్వ నిరుద్యోగిత. కంటికి కనపడని నిరుద్యోగిత ఏంటంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత. అంటే ఒక పనిలో అవసరానికి మించి నియమితులైన ఉద్యోగులనే ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. అంటే వీళ్ళు పని చేస్తూనే ఉంటారు. అంటే వీళ్ళు అవసరానికి మించి ఒక పనిలో ఇద్దరు చేసే పని 4 చేస్తుంటారు. ఆ ఇద్దరిని తీసేసిన ఉత్పత్తి తగ్గదు. అందుకే వీరి యొక్క ఉపాంత ఉత్పాదకత శూన్యం. వీళ్ళ పనిలోకి వెళ్ళి తీసేసిన అక్కడ ఉత్పత్తి ఏమీ తగ్గదు. అలాంటి నిరుద్యోగితనే ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. ఇది భారతదేశంలో అధికంగా ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో 20% ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఉన్నట్లుగా మనం గుర్తించడం జరిగింది. అంటే ఓవరాల్గా జనాభా పెరిగితే దేశంలో నిరుద్యోగిత సమస్య పెరుగుతుంది. కావున జనాభా తగ్గితే నిరుద్యోగిత అనేది తగ్గడానికి అవకాశం ఉంది. 4వ అంశం చూసినట్లయితే జనాభాకు అనుత్పాదక వినియోగదారులు. ఈ జనాభాలో కూడా అనుత్పాదక వినియోగదారుల గురించి మనం తెలుసుకున్నట్లయితే, అనుత్పాదక వినియోగదారులు అంటే వీళ్ళు ఎలాంటి ఉత్పత్తి కార్యక్రమాలు చెయ్యరు, కానీ వినియోగం మాత్రం చేస్తారు. అంటే ఏం పని చేయరు కానీ తింటారు. అంటే జనాభా వృద్ధి వల్ల ఈ దేశంలో జనాభా విభజనలో మనం చూసాం. జనాభా వృద్ధి వల్ల పిల్లలు, దేశంలో ఎలాంటి పని చేయని వాళ్ళంటే పిల్లలు 0 నుంచి 14 సంవత్సరాల వయసు వారు ఎలాంటి పని చేయకూడదు కూడా. పని చేస్తే వాళ్ళు బాల నేరస్తులు, అంటే బాల కార్మికులుగా గుర్తిస్తారు. వాళ్ళని పనిలో పెట్టుకున్నా, పనిలో ఉంచినా వారికి జైలు శిక్ష పడుతుంది. కావున పిల్లలు 0 నుంచి 14 సంవత్సరాల వాళ్ళు, ముసలివారు అంటే వృద్ధాప్యం ఉన్న వాళ్ళు 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు కూడా ఎలాంటి పని చెయ్యరు. వీరితో పాటు సోమరిపోతులు, కొంతమంది శ్రామిక వయసు ఉంటుంది 15 నుంచి 59 వయసు ఉంటుంది, కానీ వీళ్ళు సోమరిపోతులు, ఏం పని చేత కాదు. వీళ్ళందరినీ కూడా మనం అనుత్పాదక వినియోగదారులు అంటాం. వీళ్ళందరినీ కూడా పిల్లల్ని, వృద్ధుల్ని, సోమరిపోతుల్ని వీళ్ళందరినీ కూడా అనుత్పాదక వినియోగదారులు అంటాం. వీరి యొక్క శాతం చూసినట్లయితే మన దేశంలో 60% ఉన్నారు. అంటే ఈ దేశంలో ప్రతి 100 మందిలో 60 మంది ఏమీ చేయని వాళ్ళే ఉన్నారు, అనుత్పాదకం, ఎలాంటి ఉత్పత్తి కార్యక్రమాలలో పాల్గొనేవారు. కానీ వీరు 60 మంది కూడా తింటారు, వినియోగదారులు. అంటే 40 మంది పనిచేసి 100 మందిని బతికియాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ దేశంలో. అంటే జనాభా ఎక్కువ వల్ల ఈ పిల్లలు, ముసలివాళ్ళు పెరిగి, సోమరిపోతులు పెరిగి ఈ 60% అంటే అనుత్పాదక వినియోగదారులు పెరగడం వల్ల వీరు వాళ్ళ మీద 40% మీద పడవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంది, ఈ 40% మంది పనిచేసి ఈ 100 మంది ఈ అనుత్పాదకులు 60% మందిని మళ్ళీ వాళ్ళు కూడా బతకాలి కనుక వాళ్ళు 40%, అంటే 100% మందిని బతికించాలి. దీనివల్ల ఏమవుతుందంటే సంపాదించే వారి ఆదాయం మొత్తం కూడా ఖర్చుకే పోయి పొదుపులు తగ్గుతున్నాయి దేశంలో. పొదుపులు తగ్గడం వల్ల మూలధనాలు తగ్గి, పెట్టుబడులు తగ్గి, దీనివల్ల ఉత్పత్తి కార్యక్రమాలు తగ్గి మళ్ళీ ఉత్పత్తి తగ్గడానికి దోహదిస్తుంది. అంటే దేశ ఆర్థిక వృద్ధి రేటు తగ్గడానికి అవకాశం ఉంది. ఇది జనాభా వల్ల అనుత్పాదక వినియోగదారుల శాతం బట్టి
ఆ దేశ ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. మరి దేశంలో ఉత్పాదక జనం ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొనే జనాన్ని ఉత్పాదక జనం అంటారు. శ్రామిక వర్గం అంటాం దీన్ని, లేబర్ ఫోర్స్. అంటే 15 నుంచి 59 సంవత్సరాల వారిని లేబర్ ఫోర్స్ లేదా ఉత్పాదక జనం అంటారు. మన దేశంలో 1901లో వీళ్ళు 46% కాగా, అంటే పనిచేసేవారు 46% కాగా 2001కి 39.2% తగ్గింది. అంటే పనిచేసేవారి యొక్క శాతం కూడా మన దేశంలో తగ్గుతుంది. ఒకప్పుడు 100కు 46 మంది పనిచేస్తే ఇవాళ 39 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఈ 39 మంది మిగతా 71 మందిని పోషించాలి. 71 మంది ప్లస్ వీళ్ళు 39, అంటే 100% మందిని పోషించాలి. అంటే ఈ విధంగా జనాభా పెరగడం వల్ల అనుత్పాదక వినియోగదారులు పెరుగుతున్నారు, శ్రామిక జనము తగ్గుతున్నారు. దీనివల్ల దేశ వృద్ధి రేటు తగ్గుతున్నది. మరొక అంశం చూసినట్లయితే ఆర్థిక అభివృద్ధిపై జనాభా పెరుగుదల ప్రభావాల్లో మరొక అంశము 5వ అంశము జనాభా మూలధన కల్పన సమస్య. అంటే జనాభా పెరగడం వల్ల మూలధన కల్పన తగ్గుతుంది. అంటే దేశంలో అధిక జనాభా వలన అధిక మంది పేదవారు ఉండడం వల్ల మధ్యతరగతి ప్రజలు తమ పరిమిత ఆదాయాన్ని నిత్యావసర ఖర్చులకు ఖర్చు పెడుతున్నారు. ఈ నిత్యావసర ఖర్చులు పోగా దేశంలో పొదుపులు తగ్గి మూలధన కల్పన తగ్గుతుంది. అంటే మన దేశంలో ముఖ్యంగా ఎక్కువ మంది పేదవారు, మధ్యతరగతి వారు. ధనవంతుల శాతం చాలా తక్కువ, 10% మాత్రమే ధనవంతులు ఉన్నారు. ఈ పేదవారు, మధ్యతరగతి వారు సంపాదించే ఆదాయం తక్కువ. ఈ సంపాదించే ఆదాయం తక్కువ కనుక వాళ్ళు సంపాదించిన ఆదాయం అంతా కూడా వాళ్ళ నిత్యావసర ఖర్చులకే వినియోగం పోతుంది. అంటే ఎలాంటి పొదుపులు చేసే శక్తి వాళ్ళకు లేదు. ఈ విధంగా పొదుపు చేసే శక్తి లేకపోవడం వల్ల దేశంలో పొదుపులు తగ్గి మూలధనాలు, పెట్టుబడులు తగ్గుతాయి. ఇవి తగ్గడం వల్ల దేశంలో ఉత్పాదకతలు తగ్గుతాయి. అంటే దేశంలో పెట్టుబడులు తగ్గి పరిశ్రమలు పెట్టే శక్తి లేక ఈ ఉత్పాదకాలు కూడా తగ్గడం వల్ల దేశము వృద్ధి రేటు అనేది తగ్గుతుంది. ఏ దేశం వృద్ధి చెందాలన్నా పెట్టుబడులు కావాలి. ఆ పెట్టుబడులు మన దేశంలో లభించట్లేదు. మరి బయట దేశాలకు వెళ్ళి తేవడం వల్ల వాటికి వడ్డీ రూపంలోనే అధికంగా ఆ వచ్చే లాభాలు కూడా వాళ్ళకే పోతున్నాయి. కావున ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో మూలధన కల్పన కావాలి. మూలధన కల్పన తగ్గడానికి గల కారణం ఏంటంటే ప్రధానంగా జనాభా పెరుగుదల ఎక్కువ. ఈ జనాభా పెరుగుదల పేదవారు, మధ్యతరగతి వారు పొదుపులు చేయలేరు కనుక మూలధనాలు తగ్గుతున్నాయి. ఇది ఆర్థిక అభివృద్ధికి ఈ జనాభా మూలధన కల్పనకు మధ్య సంబంధం. మరొక అంశం 6వ అంశం చూసినట్లయితే జనాభా భూమి మానవ నిష్పత్తి తగ్గుదల. అంటే జనసాంద్రత పెరుగుతుంది. జనసాంద్రత పెరిగితే భూమి మానవ నిష్పత్తి అంటే మానవులకు ఒక్కొక్కరికి వచ్చే సగటు భూమి తగ్గుతుంది జనాభా పెరగడం వల్ల. దేశంలో జనాభా పెరుగుదల వల్ల జనసాంద్రత అంటే ఆల్రెడీ మనకు నిర్వచనం తెలుసు. ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో నివసించే జనాభానే జనసాంద్రత అంటారు. ఈ జనాభా పెరగడం వల్ల జనసాంద్రత అనేది పెరుగుతుంది. ఇది 1921 సంవత్సరంలో ఒక చదరపు కిలోమీటర్కు కేవలం 81 మంది మాత్రమే నివసించేవారు. చాలా తక్కువ మంది నివసించేవారు 1921లో మన భారతదేశంలో. ఒక చదరపు కిలోమీటరు భూ వైశాల్యంలో 81 మంది నివసించేవారు. ఇది 2011 నాటికి 382 మందికి పెరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతము ఒక చదరపు కిలోమీటరు భూ వైశాల్యంలో 382 మంది నివసిస్తున్నారు. అంటే 81 మంది నివసించే భూభాగం అంతా ఇలా 382 మంది నివసిస్తున్నారు. అంటే ఉన్న భూభాగం అంతా నివాసాలకు వెళ్తున్నది. దాంట్లో జనాభా పెరగడం వల్ల పారిశ్రామిక అవసరాలకు వెళ్తున్నది. ఈ విధంగా భూమి మీద ఒత్తిడి పెరుగుతున్నది. దీని మీద భూమి మానవ నిష్పత్తి అనేది తగ్గుతున్నది. అంటే ఒక్కొక్కరికి వచ్చే భూభాగము తగ్గుతున్నది. ఈ పెరుగుతున్న జనాభా వ్యవసాయంపై ఆధారపడడం వల్ల జనాభా పెరుగుతూ ఉంటే భారతదేశంలో వీళ్ళందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడడం వల్ల 1901లో 16 కోట్ల ఉన్న జనాభా 2011 నాటికి 80 కోట్లకు పెరిగింది. ఇలా మన భారతదేశంలో మొత్తం 121 కోట్ల జనాభా ఉంటే 80 కోట్ల జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. అంటే ఈ వ్యవసాయ రంగం మీద ఆధారపడడం వల్ల ఏమవుతుంది, పెరిగే జనాభా అంతా. ఒకప్పుడు ఒక తండ్రికి 20 ఎకరాలు ఉంటే 2 కొడుకులు అనుకుందాం, 10 ఎకరాలు వచ్చింది, పంచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ కొడుకులకు ఒక్కొక్కరికి 2 అనుకుందాం, అంటే ఒక్కొక్కరికి 5 ఎకరాలే వచ్చింది. మళ్ళీ వాళ్ళకు అంటే ఈ విధంగా వంశపారంపర్యంగా ఒక్కొక్క వ్యక్తికి వచ్చే భూభాగము తగ్గుతుంది. జనాభా పెరుగుతూ ఉంటే ఈ భూమి మానవ నిష్పత్తి తగ్గుతుంది. ఈ తగ్గడం వల్ల ఆహార ధాన్యాల కూడా ఉత్పత్తి తగ్గుతుంది. ఆ విధంగా దేశంలో తలసరి వ్యవసాయ భూమి ఒక్కొక్కరికి వచ్చే భూమి మన దేశంలో చూసినట్లయితే
1901లో 0.43 హెక్టార్లు ఉండే ఒక్కొక్క వ్యక్తికి సగటున. ఈ దేశ జనాభాని ఈ దేశ భూభాగంతో భాగిస్తే ఒక్కొక్క వ్యక్తికి వచ్చే భూమి ఏంటంటే 0.43 హెక్టార్లు. ఇది 2011 నాటికి 0.30 హెక్టార్లకు తగ్గింది. 0.30 హెక్టార్లకు తగ్గింది. అంటే జనాభా పెరగడం వల్ల భూమి మానవ నిష్పత్తి తగ్గుతుంది, ఒక్కొక్కరికి వచ్చే భూభాగము తగ్గుతుంది. ఈ తగ్గడం వల్ల ఎక్కువ భూమి గట్ల రూపంలో పోవడం, లేదా చిన్న భూకంపాల వల్ల పెద్ద తరహా ఉత్పత్తి సాధించకపోవడం, మిషనరీలు ట్రాక్టర్లు పెట్టకపోవడం, అంటే భూభాగం చిన్నగా అవుతూ ఉంటే ఇంకా ఆధునిక పద్ధతులు వాడడానికి అవకాశము లేకుండా పోతుంది. దీనివల్ల మన దేశంలో వృద్ధి రేటు తగ్గుతుంది. ఆర్థిక అభివృద్ధిపై జనాభా పెరుగుదల ప్రభావాల్లో మరొక అంశము 7వ అంశం చూసినట్లయితే సాంఘిక వ్యవస్థ మూలధన వ్యయం పెరుగుదల. సాంఘిక వ్యవస్థ మూలధనం. సాంఘిక అంటే సమాజం అంటే ప్రజల యొక్క అవసరాల కోసం ఈ దేశ డబ్బంతా ఖర్చు పెట్టబడాల్సి వస్తుంది. దేశంలో జనాభా పెరిగితే ఆ పెరిగిన జనాభాకు విద్య కోసం అనేక పాఠశాలలు నిర్మించాలి. అనేక రకాల కళాశాలలు, పాఠశాలలు, అనేక రకాలకు మధ్యాహ్న భోజనము అలాగే అన్ని వసతులు కల్పించాలి. విద్య, అదేవిధంగా పెరిగిన జనాభాకు సరిపడా వైద్యం అందించాలి, ఆరోగ్యం అందించాలి, గృహ వసతి అందించాలి. ఇలాంటి వాటి కోసం ప్రభుత్వాలు ఖర్చు చేయవలసి ఉంటుంది. దీన్ని మనము సాంఘిక వ్యవస్థ వ్యయం అంటాం. సాంఘిక వ్యవస్థ వ్యయం అంటే సమాజంలోని ప్రజల అభివృద్ధి కోసం చేసే వ్యయాన్నే, ప్రజల సంక్షేమం కోసం చేసే వ్యయాన్నే సాంఘిక వ్యవస్థ వ్యయం అంటాం. ఇవి ప్రభుత్వాలు చేస్తాయి. సాంఘిక వ్యవస్థ వ్యయం అంతా ప్రభుత్వాలు చేస్తాయి. అంటే ప్రభుత్వాలు తమ బడ్జెట్లు ఈ ఆర్థిక అభివృద్ధి కోసం ఖర్చు పెట్టకుండా, అంటే పెట్టే డబ్బులన్నీ ప్రాజెక్టుల కోసం కానీ పర్సనల్ పెట్టడానికి అవకాశం లేదు. ఉన్న డబ్బులన్నీ కూడా బడ్జెట్ అంతా కూడా ఎక్కువగా సమాజంలోని ప్రజల విద్యకు, వైద్యానికి, ఆరోగ్యానికి, గృహ వసతి, ఇండ్లు కట్టించడానికి వీటికి ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఈ ఖర్చు పెట్టడం వల్ల ఇదంతా కూడా ఏమన్నా ఉత్పత్తి పెంచదు. దేశంలో ఏమైనా ఉత్పత్తి వృద్ధి రేటు పెంచడానికి అవకాశం లేదు. కావున దేశ జనాభా పెరిగితే వారికి కావాల్సిన సాంఘిక అవసరాలైన విద్య, వైద్యం, ఆరోగ్యం, గృహ వసతి ఇలాంటి వసతులు కల్పించడం కోసం ప్రభుత్వాలు చేసే వ్యయము సాంఘిక వ్యవస్థ వ్యయము ఇది పెరుగుతుంది. ఇది పెరగడం వల్ల దేశంలో దీర్ఘకాలిక పెట్టుబడులు అంటే దేశం వృద్ధి రేటు పెంచడానికి అవసరమైన పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, ప్రాజెక్టులు, నదులు ఇవన్నీ కూడా నిర్మాణాలు చేయలేకడానికి డబ్బు కొరత ఏర్పడుతుంది. కావున దీర్ఘకాలిక పెట్టుబడుల కొరత పెట్టలేని పరిస్థితి, ప్రత్యక్ష ఉత్పాదక పెట్టుబడులు తగ్గి పారిశ్రామికీకరణ అభివృద్ధి తగ్గుతుంది. అంటే ప్రభుత్వాల డబ్బంతా కూడా కేవలం ఈ సాంఘిక వ్యవస్థ మూలధనంగా ఖర్చు పెట్టడం వల్ల దేశంలో ఉత్పత్తి పెంచడానికి పరిశ్రమలు పెట్టే పరిస్థితి లేదు, అంత డబ్బు లేదుగా. లేదా దీర్ఘకాలిక ప్రాజెక్టులు కట్టడానికి కూడా డబ్బు లేకపోవడం వల్ల దేశ వృద్ధి రేటు అనేది తగ్గుతుంది. అంటే దేశ వృద్ధి రేటు కోసం పెట్టాల్సిన డబ్బంతా ఈ సమాజ అవసరాల కోసం ఖర్చు పెట్టడం వల్ల దేశ వృద్ధి రేటు తగ్గుతుంది. దీనికి గల కారణం ఏంటంటే జనాభా పెరగడం. మరొక అంశం 8వ అంశం చూసినట్లయితే జనాభా పెరగడం వల్ల దేశంలో పర్యావరణ సమస్యలు ఏర్పడతాయి. జనాభాకు పర్యావరణానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎట్లా? దేశంలో అధిక జనాభా పెరగడం వల్ల జనాభా పెరుగుతూ ఉంటే ఈ జనాభా అవసరాల కోసం, వాళ్ళ గృహాల అవసరాల కోసం ఆవాసాలు అంటే ఇండ్ల నిర్మాణం కోసం అడవులను నరుకుతున్నారు. అదేవిధంగా పరిశ్రమలు, వాహనాలు, మురికివాడలు, పరిసర కాలుష్యము వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. అంటే జనాభా పెరగడం వల్ల దేశంలో ఎక్కువ అటవీ ప్రాంతాలన్నీ కూడా నివాస ప్రాంతాలుగా మారుతున్నాయి. వ్యవసాయ ప్రాంతాలన్నీ కూడా, వ్యవసాయ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్లు, ప్లాట్లుగా మారిపోతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది? గృహ అవసరాలు పెరిగిపోతున్నాయి. దీనికోసం అడవులను నరుకుతున్నారు. కావున పరిశ్రమలు కూడా పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ జనాభాకు ఎక్కువ ఉత్పత్తి జరగాలి, వస్తుత్పత్తి ఎక్కువ జరగాలి కనుక పరిశ్రమలు ఎక్కువ పెట్టాలి. ఈ పరిశ్రమలు ఎక్కువ పెట్టడం వల్ల పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి, కాలుష్య సమస్యలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా వాహనాలు, ఎక్కువ జనాభా పెరిగితే ఎక్కువ మందికి వాహనాలు ఉంటాయి. ప్రజా ట్రాన్స్పోర్ట్ కానీ రైళ్లు, రోడ్లు, బస్సులు ఇవన్నీ కూడా అధికంగా పెంచాల్సింది. ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగత వాహనాలు అవసరపడుతుంటుంది. అంటే ఈ వాహనాల కాలుష్యము, పరిశ్రమలు పెరగడం వల్ల పరిశ్రమల కాలుష్యము, తర్వాత పట్టణాల్లో ముఖ్యంగా ఈ జనాభా పెరిగితే మురికివాడలు పెరుగుతాయి, స్లమ్ ఏరియాస్ అంటాం. ఈ మురికివాడలు పెరగడం, వీటి కారణాలతోటి ఈ పరిసరాలన్నీ కూడా కాలుష్యంగా మారుతున్నాయి. కాలుష్యంగా మరి మొత్తం పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. పర్యావరణ సమతుల్యం అంటే అన్ని కాలుష్యాల వల్ల వాయు కాలుష్యము, తర్వాత నీటి కాలుష్యము, అదే కాకుండా సౌండ్
కాలుష్యము, ఈ రకరకాల కాలుష్యాల వల్ల పర్యావరణం సమతుల్యం దెబ్బతింటుంది. ఈ పర్యావరణం ఎప్పుడైతే దెబ్బతింటుందో మళ్ళీ అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. మళ్ళీ పర్యావరణ సమతుల్యం దెబ్బతినదంటే ముఖ్యంగా ఓజోన్ పొర దెబ్బతిని అతి నీలలోహిత కిరణాలు రావడం వల్ల అనేక రకాల సమస్యలు, అవి కాకుండా మనకు కాలుష్యాల వల్ల మనకు అనారోగ్య సమస్యలు ఏర్పడి ఈ జనం వృద్ధి రేట్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంటే జనాభా పెరిగితే ఇన్ని రకాల సమస్యల వల్ల పర్యావరణం దెబ్బతిని ఈ పర్యావరణం అనేది దేశ వృద్ధి రేటు మీద ఆధారపడి దాన్ని దెబ్బతీయడానికి అవకాశం ఉన్నది. తర్వాత 9వ అంశం చూసినట్టయితే వినియోగ వస్తువుల కొరత. అంటే జనాభా పెరగడం వల్ల దేశంలో వినియోగ వస్తువులు అనేది కొరత ఏర్పడుతుంది. ఈ దేశంలో ప్రభుత్వాలు భారీ పరిశ్రమలకు, మూలధన వస్తువుల తయారీ పరిశ్రమలకు అధిక నిధులు కేటాయింపు వల్ల వినియోగ వస్తువుల కొరత ఏర్పడి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అంటే ఈ దేశంలో డబ్బంతా కూడా ప్రభుత్వాలు భారీ పరిశ్రమలకు కేటాయిస్తున్నారు. భారీ పరిశ్రమలు, మూలధన వస్తువులు అంటే యంత్రాలు, యంత్ర పరికరాలను మూలధన వస్తువులు అంటారు. అంటే ఇతర వస్తువులు తయారు చేయడానికి కావాల్సిన యంత్రాలు, యంత్ర పరికరాల తయారీనే మూలధన వస్తువులు అంటారు. అంటే ఈ దేశంలో ప్రభుత్వాలు భారీ పరిశ్రమలు, మూలధన వస్తువుల తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల వినియోగ వస్తువుల కొరత ఏర్పడుతుంది. అంటే వినియోగ వస్తువులు అంటే మనం మన కోరికలు తీర్చి వినియోగించే వస్తువులు కొరత ఏర్పడి, ఈ వస్తు కొరత ఎప్పుడైతే ఏర్పడిందో అంటే సప్లై తగ్గుతుంది. సప్లై ఎప్పుడైతే తగ్గిందో ధరలు పెరుగుతాయి. ఈ ధరలు పెరగడాన్ని మనం ద్రవ్యోల్బణం అంటాం. అంటే ముఖ్యంగా జనాభా పెరిగితే వస్తు రాశి తగ్గుతుంది దేశంలో, దానివల్ల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అంటే ఈ ధరల పెరుగుదలని వల్ల, ఈ ద్రవ్యోల్బణం వల్ల దేశంలో సామాన్య ప్రజలకు వినియోగ వస్తువులు లభించక జీవన ప్రమాణ స్థాయి తగ్గుతుంది. ధరలు పెరిగినా ధనవంతులు అయితే కొనుక్కోగలుగుతారు, కానీ పేదవారు ధరలు పెరిగినప్పుడు ఆ వస్తువులను కొనరు, ఆ వస్తువులను వినియోగించగా అంతకంటే తక్కువ స్థాయి వస్తువుల వినియోగం వల్ల జీవన ప్రమాణం అనేది తగ్గుతుంది. అంటే ఈ విధంగా దేశంలో వినియోగ వస్తువుల కొరత ఏర్పడుతుంది. జనాభా పెరుగుదల వల్ల వినియోగ వస్తువుల కొరత ఏర్పడి ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడి సామాన్య ప్రజలు వారి యొక్క జీవన ప్రమాణము తగ్గుతున్నది. ఇది ఆర్థిక అభివృద్ధి మీద జనాభా పెరుగుదల ప్రభావాలు. అంటే జనాభా పెరుగుదల వల్ల మనకు అనేక సమస్యలు అనేది ఉన్నది. నిజానికి అభివృద్ధి కారకం జనాభా, కానీ అభిలషణీయమైన జనాభా దాటితే అంటే అవసరానికి మించి జనాభా ఉంటే ఈ సమస్యలన్నీ కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా మనం భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుంటే భారతదేశంలో జనాభా పెరుగుదల వల్ల ముఖ్యమైన సమస్యలు తలసరి ఆదాయం తగ్గడం మొదటి సమస్య. జనాభా పెరిగితే తలసరి ఆదాయం తగ్గుతుంది. రెండోది చూసినట్లయితే ఆహార ధాన్యాల లభ్యత తగ్గుతుంది. జనాభా పెరిగితే ఉన్న భూములన్నీ కూడా నివాసాలకు వినియోగించడం వల్ల అంటే జనాభా గుణశ్రేణిలో పెరుగుతుంది, ఆహారాలు అంకశ్రేణిలో పెరుగుతున్నాయి కనుక ఆహార సమస్య అనేది ఏర్పడుతుంది. మరొకటి జనాభా పెరగడం వల్ల నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. దేశంలో నిరుద్యోగిత, శ్రామిక శక్తి పెరిగి వారికి పని కల్పించకపోవడం వల్ల నిరుద్యోగిత పెరుగుతుంది. మరొకటి చూసినట్లయితే జనాభా పెరుగుదల వల్ల అనుత్పాదక వినియోగదారులు పెరిగి దేశంలో పిల్లలు, ముసలి వాళ్ళు, సోమరిపోతులు పెరిగి వీరు 60% దాకా దేశంలో ఉండడం వల్ల వీరంతా అనుత్పాదక వినియోగదారులు. ఈ అనుత్పాదక వినియోగదారుల వల్ల దేశంలో వృద్ధి రేటు తగ్గుతుంది. మరొకటి చూసినట్లయితే జనాభా పెరుగుదల వల్ల మూలధన కల్పన సమస్య ఏర్పడుతుంది. అంటే దేశంలో ఎక్కువ పేదవారు, మధ్యతరగతి వారు వారి అవసరాల కోసమే వాళ్ళ సంపాదన అంతా కూడా వారి నిత్యావసరాల ఖర్చు చేస్తున్నారు. దానివల్ల దేశంలో పొదుపు, పెట్టుబడులు తగ్గి మూలధన కల్పన సమస్య ఏర్పడి పరిశ్రమలు పెట్టకపోవడం వల్ల ఉత్పాదకతలు, వృద్ధి రేటు తగ్గుతుంది దేశంలో. మరొకటి జనాభా, భూమి, మానవ నిష్పత్తి అనేది తగ్గుతుంది. అంటే జనసాంద్రత పెరగడం వల్ల ఈ దేశంలో మానవ భూమి నిష్పత్తి అనేది తగ్గుతుంది. ఒకప్పుడు 4.3 హెక్టార్లు ఉంటే 0.43 హెక్టార్లు ఉంటుంది, 0.3 హెక్టార్లకు తగ్గిపోయింది. మరొకటి చూసినట్లయితే సాంఘిక వ్యవస్థ మూలధనము అంటే ప్రభుత్వాలు తమ బడ్జెట్ ఖర్చు అంతా కూడా సమాజ అవసరాల కోసం వ్యయం చేయడం వల్ల విద్య, ఆరోగ్యం, వైద్యం, గృహ వసతి లాంటి అవసరాలకు ఖర్చు చేయడం వల్ల దేశంలో భారీ పెట్టుబడులు, ప్రత్యక్ష ఉత్పత్తి పరిశ్రమలు పెట్టకపోవడం వల్ల దేశంలో వృద్ధి రేటు తగ్గుతుంది. మరొకటి జనాభా పెరగడం వల్ల పెరిగిన జనాభాకు అధిక ఆహార ఉత్పత్తులు చేయాలి, పరిశ్రమలు ఎక్కువ పెట్టాలి, వాహనాలు ఎక్కువ జరుగుతున్నాయి, అడవుల నరికివేత జరుగుతున్నది నివాసాల కోసం. అంటే ఈ విధమైన కారణాల బట్టి పర్యావరణం అనేది దెబ్బతింటున్నది.
చివరిది వినియోగ వస్తువుల కొరత ఏర్పడుతుంది. దేశ జనాభా పెరగడం వల్ల వస్తు సప్లై తగ్గుతుంది. కావాల్సిన జనాభాకు కావాల్సిన వస్తురాశి లేకపోవడం వల్ల వస్తు సప్లై తగ్గి ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఈ ద్రవ్యోల్బణం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు వాళ్ళ జీవన ప్రమాణము తగ్గుతుంది. ఇది జనాభా పెరుగుదల వల్ల ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావాలు.